సత్యహనుమ గారు, మీరు చెప్పండి. భారతీయ సంస్కృతిలోని గొప్పతనం ఏమిటి? దాని పట్ల యువతీ యువకులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? ఈ దేశంలో వేదాలు అనేది సత్యం వద ధర్మం చర అనే వేద సూక్తులు. దానికి ఇంకొంచెం సింప్లిఫైడ్ ఫార్మ్‌గా ఉపనిషత్స్ వచ్చినాయి. ఉపనిషత్స్ అర్థం కావేమో అన్నట్టుగా ఇతిహాసాలొచ్చినాయి. అంటే రామాయణం, మహాభారత. సో, వాటిలో మనం చూసేవన్నీ అన్నీ జరిగే సంఘటనలన్నీ కూడా ప్రతి మనిషికి కొన్ని రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో ఎట్లా డీల్ చేయాలి. ధర్మాధర్మ విచక్షణయే వివేకము. వివేకం అంటే ఏమిటి? ఇది కరెక్టా? ఇది రాంగ్ అనే విచక్షణ నీకు రావాలి. ఒక వ్యక్తికి విచక్షణ ఇలా ఇచ్చేది కాదు. అలా రావాలి, ఒక వ్యక్తికి విచక్షణ కలగాలి అంటే దానికి సంబంధించిన సంస్కారాలుండాలి. అలాగే పాశ్చాత్య సంస్కృతికి, ఇండియన్ దీనికి తేడా ఎక్కడుందంటే, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. వివేకానంద ప్రబోధించింది కూడా కర్మ సిద్ధాంతమే. ఏంటంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. చెడు చేస్తే అది బూమరాంగ్ లాగా వెనక్కి వచ్చి నిన్ను కొడుతుంది. ఆ భయం ఉండాలి. నేను అధర్మంగా ప్రవర్తిస్తాను. దాని మూలన నష్టమేముంది? ఇప్పుడు నేను నాకు టెంపరరీగా నాకు హ్యాపీ. పక్కన వాడిని కొట్టేసి నేను డబ్బు సంపాదిస్తాను. నేను మేడలు కడతాను. నేను ఎలాగైనా లగ్జూరియస్‌గా బతుకుతాను. ఇందులో తప్పేముంది అని అనిపిస్తుంది. ఎవరికి? కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించని వాడికి. అదే నమ్మకం ఉందనుకోండి, తప్పకుండా భయం ఉంటుంది. నేను ఇలా తప్పు చేసి ఇతరుల్ని బాధిస్తే, ఆ బాధ నాకు ఏదో ఒక జన్మలోనో, ఈ జన్మలోనో తప్పక కలుగు తీరుతుంది అనే విశ్వాసాన్ని ప్రతి వ్యక్తిలో మనం అంకురింప చేయగలిగితేనే మార్పు, ధర్మాధర్మ విచక్షణ వస్తుంది. ఒంటరిగా ఉంటే భారతీయుడు తనని తాను తెలుసుకుంటాడు. ఒంటరిగా ఉంటే పాశ్చాత్యుడు మాదక ద్రవ్యాలకో, లేక దుర్వ్యసనాలకో లోనవుతాడు. బికాజ్ వాళ్ళకి తెలిసింది శరీరం ఒక్కటే. భారతీయుడికి తెలిసింది ఆత్మ అనేది మరొకటి ఉన్నది. ఇప్పుడున్న యువతీ యువకులకు చెప్పాలి అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి వివేకానంద. ఒక రథానికి ఇన్ని అశ్వాలు ఉన్నప్పుడు అశ్వాలన్నీ కూడా ఇంద్రియాలైతే దాని అశ్వాలని అధిరోహించిన వాడు ఒక వ్యక్తి. సో, ఒక మనిషి తన ఇంద్రియాలు. సో, ఇంద్రియాలు చెప్పినట్టుగా మనిషి వింటే ఆ గుర్రాలు ఎటు తీసుకెళ్తే అటే నీ గమ్యం. కానీ రథసారథి ఎలా ఉండాలి? నీ గమ్యం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే అశ్వాలను నిగ్రహించడం. రెండిటిని పోల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పబ్‌కెళ్దామా? రేవ్ పార్టీకెళ్దామా? లేకపోతే డిస్కోథెక్‌కెళ్దామా? అంతే. మళ్ళీ కానీ ఇదొక ఫీలింగ్ ఏంటంటే, భారతదేశంలో అంతా బోరింగ్‌గా ధ్యానమే ఉంది, మెడిటేషనే ఉంది అని అనుకోవద్దు. యువతీ యువకులారా, భారతదేశమే అసలు నృత్యానికి, నాదానికి, సంగీతానికి, సప్తస్వరాలకి అన్నిటికీ పునాది ఈ దేశమే. ఎలా ఉంది చైతన్యవంతమైన నృత్యం. భారతదేశం యొక్క మూలాలు గనక తెలుసుకుంటే, దానికంటే మించిన వ్యక్తిత్వ వికాసమే లేదు.